నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బ్రేకింగ్ న్యూస్. బాన్సువాడ రిలయన్స్ మార్ట్లో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఒక మహిళ దుర్గాదేవి పాటలు వింటూ ఉంది. హిందువులకు భక్తి పాటలు అంటే ఇష్టం కదా, ఇది అందరికీ తెలుసు కదా. వింటూ ఉంటే అక్కడికి వచ్చిన ముస్లిం అతడు ఆమెను బెదిరించిండు. ఎందుకు వింటున్నావు? వాడికి ఏమైంది? వాడికి ఏమవసరం? బెదిరించి వీడియో తీసుకుని పెట్టిండు అమ్మాయిని. అంటే అది పంపించాలనా? ఆ వీడియో 10 మందికి షేర్ చేసి వాళ్ళకు ఇట్లా అమ్మాయి చాలా దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నది, భక్తి పాటలు వింటున్నది అనా నీ ఉద్దేశం? చూసింది అమ్మాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ వ్యవస్థ గురించి మనం పూర్తిగా చెప్పనవసరం లేదు. మేడిపండు చూడ మేలుమేయుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. వాళ్ళు పట్టించుకోలే ఆమె కంప్లైంట్. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి ఇట్లా నన్ను వీడియో తీస్తున్నాడు, పాటలు వినొద్దు అంటున్నాడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య కొంతమందిని దొరుకుని వచ్చిండు. ఇది గమనించి వాళ్ళ మతస్థులను తొలక రావడమే కాదు, రాళ్ల దాడి జరిపించాడు. ముస్లిం అతడు హిందువులపైన, ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళందరిపైన రాళ్ల దాడి. ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు రక్షణ దొరకదా? అంటే మీరు బయట చూసుకోండి. తర్వాత అంతా అయిపోయినాక, కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఇది పద్ధతేనా? అప్పటికి పోలీసులు స్పందిస్తలేరు, కేసు పెట్టమంటే పెడతలేరు. ఆధారాలు ఉన్నాయి, వీడియో తీసిండు అది ఇది అని. అయినా పట్టించుకోకుండా హిందువులను పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎట్లుంది చూడ. అయ్యా, నాకు న్యాయం చేయమని రాజుగారి దగ్గరికి పోతే అన్యాయం జరిగినట్టున్నది పోలీసు వ్యవస్థ. మహిళ బాధితురాలు, బెదిరించింది వాడు ముస్లిం అతడు. ఇక్కడ లాఠీచార్జ్ ఎవరికైంది? హిందువుల పైన. ఇదేనా మనం కోరుకునేది? ఈ భారతదేశంలో కోరుకున్నది హిందూ సామ్రాజ్యం అంటాం, హిందుత్వం ధర్మం పెరగాలి అంటాం. కానీ జరుగుతున్నది ఏమున్నది ఇక్కడ ఒక దగ్గరనే కాదు, ప్రతి చోట. వినాయక నవరాత్రులు, అమ్మవారి నవరాత్రుల్లో మైకు పెడితే లొల్లులు పెట్టేటోళ్ళు వాళ్ళే. పూజ అవుతుంటే చిన్న పెట్టుమని వచ్చి బెదిరిస్తున్నారు ఊర్లల్లో, పట్టణాలలో. అంటే ఎటు పోతున్నారు మీరు? ఏం చేద్దామనుకుంటున్నారు? లౌకికవాదులు ఉన్న ప్రభుత్వాలు మరి పోలీసులకు ఏమన్నా మెసేజ్లు పెడుతున్నారు రాత్రి అర్థం కాదు. కానీ హిందువులు ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా అని చెప్తున్నారా ముఖ్యమంత్రులు, మంత్రులు? హిందూ జాగృతం అవుతూ ఉన్న సమయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా ఐకమత్యంగా మేము పోరాడే అవకాశాలు ఇంకా ఉధృతంగా ఉన్నాయి. అయినా మీకు వందే మాత్రం అంటే నచ్చదు. జెండా పండుగ రోజు, ఫ్లాగ్ హోస్టింగ్ రోజు మీరు సెల్యూట్ చేయమని పతాకానికి అంటే అది నచ్చదు మీకు. ఏది నచ్చదు? మా అమ్మవార్లు నచ్చరు, మా పూజలు నచ్చాయి, మళ్ళీ మాతోటే ఉండడు మీరు. ఒకసారి హిందూ సోదరులారా ఆలోచించండి. ఏమందాం వీళ్ళని? పక్కలో బల్లెల్లాగా తయారవుతున్నారు. ఇంకెప్పుడు మనలో మజ్జుగా ఉండేటువంటి వాళ్ళని లేపాలేవు, హిందువులను జాగృతం చేయాలి.
రాళ్ళ దాడి అవసరం అక్కడ మీకు? అంటే మీ బలగం తక్కువ ఉంది, ఉన్న బలగాన్ని ఏమో చేయాలి, రక్తాలు గారాలి వాళ్ళకి. అదేనా మీ సిద్ధాంతం? మీ మతాచారం అదేనా? మరి చర్చికి పోయి మీరు వాళ్ళని కూడా ఆబ్జెక్షన్ చెప్పండి. మీరు ప్రార్థన చేయకుండా యేసు ప్రభు గురించి హిందువులు ఎవరైనా ఆపుతున్నారా? మీరు రంజాన్ నెల ఇది ఎంత పవిత్రమైనటువంటిది. ఆ రంజాన్ నెలలో మీరు ఇలాంటిగా ప్రేక్షకులారు మీరు స్పందించండి, పూర్తిగా ఖండించండి. బాన్సువాడలో జరిగింది అహేతుకం, సహేతుకం కాదు. నీకు డిస్టర్బ్ అయింది అన్ని నీ దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసే దగ్గరికి వచ్చేది అమ్మాయి పాటలు వింటలేదు కదా అక్కడ పెద్దగా స్పీకర్లో. ఒక రిలయన్స్ మార్ట్లో ఆమె పాటలు వింటూ ఉన్నది. దానికి నీకు ఇబ్బంది అయింది ఏమున్నది? ఏమైనా క్వశ్చన్ వేస్తే రాళ్ళదాళ్ళు. ఇదేనా అల్లా చెప్పింది మీకు? ఖురాన్ బోధిస్తుంది ఇదేనా? రంజాన్ నెలలో మీరు ఉపవాసాలు ఉంటూ దాన ధర్మాలు చేయాలి. నువ్వేం చేసినావు? మీ ముస్లిం మతంలోనే జన్మించి నువ్వు రంజాన్ మాసంలో నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని బెదిరియడం, ఆమెను వీడియో తీయడం, వచ్చిన వాళ్ళని రాళ్లతో దాడి చేయించడం. ఇదేనా సాంప్రదాయం, మతాచారాలు? స్పందించండి హిందూ సోదరులారా, నిద్రపోకండి. వాళ్ళపైన ఏమో దాడి చేయాలని కాదు, చట్టపరంగా వాళ్ళకి శిక్ష వేయించాలి. ఇటువంటి వాళ్ళపై శిక్ష పడాలి. అందరం ఐక్యతతో ఉండాలి. ఇంత గొప్ప ఘనకార్యం రంజాన్ మాసంలో ఉపవాసాల దీక్షలో ఉన్న సమయంలో వీడు చేసినటువంటి ఘనకార్యం తెలుసు కదా, అందరికీ తెలిసిపోయింది, ప్రపంచం అంతా తెలిసింది. ఇప్పుడు నేను ఎందుకు చాటున్నా? మీకు కూడా ఆసక్తి ఉండాలి. మంచోడైనా చెడ్డోడైనా ఖ్యాతి గాంచితే వాని ముఖార విందాన్ని చూసి ఆనందపడాలి అని అందరికీ ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఇటువంటి వీడు దుర్మార్గుడు అద్దాలు పెట్టుకొని వైట్ షర్ట్ తోటి వీడున్నాడు. ఇక వీడు చేస్తున్నటువంటి ఘనకార్యం మన వాళ్లను బెదిరించేటువంటి లక్షణాలు. ఇంకా కొద్దిసేపట్లో వీడిని బయోడేటా మొత్తం తీద్దాము, దాంట్లో టెన్షన్ ఏం లేదండి. వీడు ఎక్కడెక్కడ ఈ ఘనకార్యాలు చేస్తున్నాడు ఏమిటిది అనేది మొత్తం బయోడేటా రిఫ్లెక్షన్ న్యూస్ డాటా తీసిపెట్టి మీకు అందరికీ ప్రపంచానికి తెలియజేస్తుంది. ఒక్కటే వీడియో కాదు, వీడి డేట్ ఆఫ్ బర్త్తో సహా మనం చూద్దాం తప్పకుండా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ సంఘటన పైన సారు ఎంతో బిజీ ఉంటాడు, ప్రముఖ జర్నలిస్టు రాజాగౌడ్ గారు. అయినా మన రిఫ్లెక్షన్ ప్రేక్షకులతో మాట్లాడాలన్న సదుద్దేశంతో దృఢ సంకల్పంతో వారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ రాజాగౌడ్ గారు సార్, ఇది పరంపరగా కొనసాగుతూ ఉంది. ఓకే, ఒక రకమైన డామినేటు, ఒక రకమైన దుశ్చర్యలు మనపైన జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే బాన్సువాడ. దీనిపైన మీరు ఏమంటారు సార్? సార్ ఇది నిన్న సాయంత్రం జరిగిన సంఘటన సార్. బాన్స్వాడలోని రిలయన్స్ స్మార్ట్ లో అక్కడ అనౌన్స్మెంట్ సిబ్బంది ఉంటారు సార్, స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకంగా స్టోర్ లో భగవంతుని పాటలు ప్లే చేశారు సార్. అయితే భగవంతుని పాటలు ప్లే చేయడం ద్వారా అక్కడ ఒక ముస్లిం వ్యక్తి వచ్చి ఇక్కడ హిందువుల పాటలు ఎందుకు పెడతావు, వేరే పెట్టవచ్చు కదా అని ఆ మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో పనిచేసే వాళ్ళ పైన అసభ్యంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం మరియు వాళ్ళకు వీడియో తీయడం లాంటి చర్యలు అనేది చేశారు సార్. చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పింది. అయితే వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత పిఎస్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారట సార్. అయితే పిఎస్ లో కంప్లైంట్ చెయ్యకపోగా మళ్ళా ఇక స్థానికంగా ఎవరైతే ముస్లిం వ్యక్తి ఉన్నాడో అమ్మాయి పైన చెడుగా ప్రవర్తించి బూతులు మాట్లాడి వీడియో తీయడం లాంటి చర్యలు చేసిన వ్యక్తి ఇంకా కొందరిని తీసుకొని వచ్చి వాళ్ళ పైన దాడి చేసిండట సార్. దాడి చేసినప్పుడు ఈ విషయం కాస్త ఇంకా హిందూ సంఘాల దగ్గరికి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ ముందర అందరూ అక్కడ వచ్చేసి న్యాయం చేయాలా, వాళ్ళ పైన కేసు నమోదు చేయాలని చేస్తుంటే
వాళ్ళకి పోలీసులు కంట్రోల్ చేయడానికి చేసారు. ఆ కంట్రోల్ చేసే ప్రాసెస్ లో కూడా ముస్లిం వ్యక్తులు గుంపులుగా వచ్చి రాళ్లు విసరడం చేశారు సార్ మన పైన. అదే సార్, రాళ్లు విసరడం చేసి అక్కడ చాలా మంది పోలీసులు కూడా గాయపడ్డారు. దాని తర్వాత ఇంకా ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ నడుస్తుంది సార్. అది ఇంకా ఏం జరుగుతుంది ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళని అదుపులో తీసుకున్నాము, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియదు సార్, చూడాల్సి ఉంటుంది సార్. ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి సార్, వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు స్పందించక ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇటువంటి దుశ్చర్యలకు కారణభూతం అవుతుందా కావడం లేదా? ఇలాంటి సంఘటన ఇంతకు ముందు బాన్స్వాడ దగ్గరలోని బొడిమి గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తి, టీచరు, ఆయన కూడా ముస్లిం వ్యక్తి, ఇది కూడా ఇంతకు ముందు ఛానళ్లలో వచ్చింది. అక్కడ సరస్వతి పూజ చేసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు సార్. ఇటువంటి చర్యలు బాన్స్వాడ ఏరియాలో చాలా జరుగుతున్నాయి. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ మందిరానికి సంబంధించినటువంటి ఆవులను కూడా తీసుకుపోతున్నారు సార్. అంటే ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నా సమాజంలో వాటి గురించి పట్టించుకునే వ్యక్తి లేరు సార్. ఏమన్నా మాట్లాడితే మతోన్మాదం అని పేరు పెడుతున్నారు సార్. అదే అంటే వాళ్ళు ఉన్మాదంగా వ్యవహరిస్తే మతోన్మాదం కాదు, వాళ్ళు ఉన్మాదంగా వ్యవహరిస్తే అది మతోన్మాదం కాదు. మన వాళ్ళు అనేసరికి ఇక్కడ మతోన్మాదం అని ఒక స్టాంపు. మనం న్యాయం అడిగేసరికి దాన్ని మళ్ళీ మనల్ని తప్పుడుగా చిత్రీకరించి మనల్ని తప్పుడుగా చూపిస్తున్నారు సార్. చేసేది వాళ్ళే, మళ్ళీ మనల్ని తప్పుగా చూపిస్తున్నారు. సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అక్కడ ఏకీకృతం అవుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా హిందూ జాగృతం అవుతుంది. అక్కడ నిరపరాధులు, అయ్యా నాకు న్యాయం చేయి, ఇలా జరిగిందని వెళ్తే పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా కాలు మీద కాలు వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? అంటే ఒక రకంగా నేను అన్ని శాఖలు అన్ని పోలీస్ స్టేషన్లు వాళ్ళని కాదు, పోలీస్ శాఖను అంటలేను, అందులో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదును బట్టి ఫిర్యాదు ఎట్లా ఉంది, ఆ సీరియస్నెస్, ఆ ఫిర్యాదులో సీరియస్నెస్ గమనించక చూసుకుంటాంది అనే ధోరణిలో మాట్లాడితే రాళ్ల దాడికి గురయ్యారు. ఇవాళ పోలీస్ శాఖ వాళ్ళు కూడా రాళ్ల దాడిలో దెబ్బలు తిన్నారు. ఏంటి పరిస్థితి? రక్షణ శాఖ రక్షణగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా నిర్లిప్తంగా ఉండటం వల్ల ఎలాంటివి వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ కంప్లీట్గా వీడియో విజువల్స్తో సహా రాళ్ల దాడికి పాల్పడ్డది. రంజాన్ నెలలో ఉపవాసం వీళ్ళు ఉన్నారో లేరో తెలియదు. ఈ భక్తుడు కూడా వీడు కూడా మరి ఉపవాసం లేనట్టుంది. ఉపవాసం లేకుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. ఇక వీడి గ్యాంగ్ వల్ల వాళ్ళే రాళ్ల దాడి చేశారు. స్పష్టంగా వీడియోలు కనిపిస్తున్నాయి. ఇంకా రాను కొద్ది సమయంలో మీకు ప్రత్యక్షంగా మీకు చూపిస్తాం, ఆ రాళ్ళు కూడా చూపిస్తాం. ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎటుపోతున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్స్వాడలో. ఆ బాన్స్వాడ మార్ట్ లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ లో దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్ లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఒక సేల్స్ గర్ల్ ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది.
అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్ లో మా కానిస్టేబుల్ కూడా బ్లీడింగ్ ఇంజరీ అయ్యింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోని కానీ, లేకపోతే బాన్స్వాడలో కానీ, లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. जय श्री राम। मैं राजा सिंह तेलंगाना राज्य से बांसवाड़ा नगर। कल हिंदू युवती रिलायंस मार्ट में काम करती थी। मुजम्मिल नाम के एक मुसलमान लड़के ने वो युवती का वीडियो निकाला था, क्योंकि वो युवती भगवान के माँ दुर्गा के गाने सुन रही थी। गाने आइटम सॉन्ग्स सुनिए बोल के वो लड़के ने वो युवती से छेड़छाड़ी करी थी। इसी पे कल जो भी हिंदू बंधु है बांसवाड़ा के, उन सभी लोगों ने उसको ले जाके पुलिस वालों के हवाले कर दिया था। करने के बाद जो भी मुसलमान लोग हैं बांसवाड़ा में, सभी आके उस नीच को छुड़ाने के लिए कोशिश कर रहे थे और पत्थरबाजी करी थी। इस पे पुलिस कार्रवाई करनी चाहिए। जिला एसपी राजेश चंद्र जी भी इस पे कड़ी से कड़ी कार्रवाई लेके और उसको नॉन अवेलेबल हिंदू एक्ट के केस में उसको शामिल करके उसको जेल को भिजाना चाहिए। यही बांसवाड़ा के हिंदुओं का डिमांड है। जय श्री राम। హిందూ సోదరులారా, రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులారా, ఇమ్మీడియట్లీ ఎన్ని పనులున్నా సరే మీరు ఇమ్మీడియట్లీ స్పందించండి కామెంట్ రూపంలో ఘాటుగా. ఇంకా మున్ముందు మనం ఇంకా మరిన్ని వీడియోలు చూపించుదాం. ఇదేదో పెద్ద ఉద్యమం కావాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. మన వాళ్లను మన పాటలు వినడానికి ఏమి ఇబ్బంది? వెళ్ళిపోనుండే, అక్కడి నుంచి షాపుల నుంచి వెళ్ళిపోనుండే. ఇక్కడ బంద్ చేయమంటాడా? ఆయన వీడియో తీస్తాడా? ఇవాళ ఇంత గడబడికి కారణమైనటువంటి వ్యక్తి ఏ మతస్థుడు? అంటే మన భారతీయులము, మన దేశంలో, మన గడ్డపైన మన భక్తి పాటలు వినడానికి, మనం పూజలు చేయడానికి, పునస్కారాలు చేయడానికి వీళ్ళ పర్మిషన్ అవసరమా మనకు? స్పందించండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులారా, ఘాటుగా స్పందించండి. రేవంత్ రెడ్డికి పంపుదాం, ముఖ్యమంత్రి గారికి పంపిద్దాం. ఇట్టున్నది మీ పరిపాలన. అంతకుముందున్న ప్రభుత్వాలు అంతేనా? మరి ఓవైసీ ఎందుకనడు? ఓవైసీ ఎందుకనడు? రెడ్డిస్ రావుసు నా దగ్గరికే రావాలి. గిట్లే మీ లౌకికవాదాలు చేయంగా హిందువులకు భయపడే స్థితి వచ్చింది. నడవాలంటే భయపడే స్థితికి వచ్చింది. ఒక భక్తి పాట పెట్టుకోవాలంటే భయపడే స్థితికి వచ్చింది. కాదంటారా ప్రేక్షకులారా? మీరు స్పందించండి దీనిపైన.